నమస్తే వెల్కమ్ టు బిగ్ బ్యానర్. పాలిటిక్స్ అంటేనే అదో డేంజర్ గేమ్. పైకి మాత్రం అందరూ సన్నిహితుల్లాగే కనిపిస్తారు, కానీ పదవి కోసం ఎవరి ఎత్తులు వారివే. అలాంటి క్రూర రాజకీయాల్లో సైతం ఆయన మెరిసిన ముత్యం. అప్పుల ఊబిలో కూరుకుపోయి దారి తెన్ను తెలియక కొట్టుమిట్టాడుతున్న దేశానికి తనదైన శైలిలో దిశానిర్దేశం చేసిన మహనీయుడు. దేశ ఆర్థిక రంగాన్ని మళ్లీ ప్రగతి బాట పట్టించిన సంస్కరణల పితామహుడు. ఆయనే తెలుగు జాతి ముద్దుబిడ్డ దివంగత ప్రధాని పివి నరసింహారావు. పదవులకే వన్నె తెచ్చిన ఆ రాజకీయ కోవిదుడు సరిగ్గా 25 ఏళ్ల క్రితం ప్రధానిగా పగ్గాలు చేపట్టారు. దేశాన్ని ఆర్థికంగా ముందడుగు వేయించారు. పదవులకే టీవీ పివి. ఇదే ఇవాల్టి బిగ్ బ్యానర్. పివి అచ్చతెలుగుతనానికి మారుపేరు, అరుదైన గౌరవాలకు చిరునామా, అద్వితీయ మేధా సంపత్తికి నిదర్శనం, అబ్బురపరిచే రాజకీయ చిత్రతకు నిలువుటద్దం. ప్రజా జీవితంలో అంచెలంచెలుగా ఎదిగిన ఓ తెలుగు జాతి ముద్దుబిడ్డ. క్లిష్ట సమయంలో భారతదేశ ప్రధానిగా 5 ఏళ్ల పాటు సుస్థిర పాలన అందించారు. తొలి దక్షిణాది ప్రధానిగా దేశ కీర్తి ప్రతిష్టలను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లారు. సంక్షోభంలో కొట్టుకుపోతున్న భారత ఆర్థిక నావను తీరానికి చేర్చిన మహనీయుడు. ఆర్థిక సంస్కరణలతో దేశాన్ని ప్రగతి బాట పట్టించిన రాజకీయ దురంధరుడు. గాంధీయేతర ప్రధానిగా 5 ఏళ్లు సుస్థిర పాలన అందించిన తెలుగు బిడ్డ. మచ్చలేని రాజకీయాలకు నిజాయితీకి నిలువుటద్దం. సరిగ్గా 25 ఏళ్ల క్రితం భారతదేశం ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. 1991 నాటికి మన ఫారెన్ ఎక్స్చేంజ్ నిల్వలు 2 వారాల దిగుమతులకు కూడా సరిపోని పరిస్థితి. 1990 ఆగస్టు నాటికి ఆ నిల్వలు $8.96 బిలియన్ ఉండగా గల్ఫ్ వార్ దెబ్బకు 1991 జనవరి నాటికి 3.11 బిలియన్లకు పడిపోయాయి. ఇతర దేశాల్లోని ఎగుమతిదారులు భారతీయ బ్యాంకులు జారీ చేసే క్రెడిట్ లెటర్స్ ను తిరస్కరించే దుస్థితి నెలకొంది. 1991లో భారత ఆర్థిక ముఖ చిత్రం ఎలా ఉందంటే, దిగుమతులకు అవసరమైన డాలర్ల కోసం పెద్ద ఎత్తున బంగారాన్ని విదేశీ బ్యాంకులకు తాకట్టు పెట్టాల్సిన పరిస్థితి. 20 టన్నుల బంగారాన్ని అప్పట్లో యూనియన్ బ్యాంక్ ఆఫ్ స్విట్జర్లాండ్కు తాకట్టు పెట్టి $20 కోట్ల అప్పు తెచ్చారు. అలాంటి విపత్కర దుస్థితిని మార్చే పరిణామమేదో జరగాలన్న అభిప్రాయం అప్పట్లో అందరిలోనూ వ్యక్తమైంది. ఆ దశలో భారత ప్రధానిగా ఓ తెలుగు బిడ్డ పదవీ పగ్గాలు చేపట్టారు. సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న దేశాన్ని తన రాజకీయ చతురతతో గట్టెక్కించారు. వినూత్న ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టి దేశ ఆర్థిక ప్రగతిని మళ్లీ పట్టాలెక్కించారు. ఆయనే పాములపర్తి వెంకట నరసింహారావు. స్వతంత్ర భారత ప్రధానుల్లో తన ప్రత్యేకతను చాటిన మహానేత, మృదు స్వభావి, బహుముఖ ప్రజ్ఞాశాలి పివి. ఆంధ్రప్రదేశ్ మంత్రిగా, ముఖ్యమంత్రిగా, కేంద్రంలో హోం, విదేశాంగ, రక్షణ మంత్రిగా, ప్రధానిగా రాణించారాయన. పదవులకే వన్నె తెచ్చారు. తన రాజనీతిజ్ఞతో అంతర్జాతీయంగా ప్రశంసలందుకున్నారు. నిజానికి పివి రాజకీయాలకు స్వస్తి పలకాలని నిర్ణయించుకున్న రోజులవి. అప్పటికే అటు ఇందిరా, ఇటు రాజీవ్ గాంధీ మంత్రివర్గంలో పనిచేసిన పివి నరసింహారావు ఇక తనకు రాజకీయాలు వద్దు అనుకున్నారు. అందుకే 1991లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో సైతం పోటీ చేయలేదు. దాదాపుగా రాజకీయ సన్యాసం తీసుకున్నారు. అయితే విధి విచిత్రమైంది. ఎవరిని ఎప్పుడు అందలమెక్కిస్తుందో తెలియదు. ఆ టైంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా చెన్నై వెళ్లిన మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ
దారుణ హత్యకు గురయ్యారు. దీంతో కాంగ్రెస్ నావను నడిపించే నాయకుడు లేకుండా పోయారు. ఈ సంధి సమయంలో తనకంటూ ఏ ప్రత్యేక గ్రూప్ లేని పివి అందరికీ ఆమోదయోగ్యుడిగా కనబడ్డారు. అప్పటి కాంగ్రెస్ నేతల ఒత్తిడితో ఆయన తన వానప్రస్థానానికి స్వస్తి చెప్పి దేశ ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. పివి నరసింహారావు ప్రధానిగా బాధ్యతలు చేపట్టే నాటికే దేశంలో క్లిష్ట పరిస్థితులు నెలకొన్నాయి. దేశ ఖజానా మొత్తం ఖాళీ. కనీసం ప్రభుత్వ కార్యకలాపాలు నడిపేందుకు సైతం ఖర్చు చేయలేని పరిస్థితి. అంతేకాదు ఆయన ప్రభుత్వానికి కూడా సంపూర్ణ మెజారిటీ లేదు. ఈ దశలో పాలనాపరంగా కఠిన నిర్ణయాలు తీసుకోవడం కత్తి మీద సామే. అయితే గతంలో కేంద్రంలో వివిధ మంత్రిత్వ శాఖల్లో పనిచేసిన అపార అనుభవం ఆయనకు ఈ క్లిష్ట సమయంలో తోడ్పడ్డాయి. అటు సహజసిద్ధంగా ఉన్న తన తెలివితేటలతో తన మైనారిటీ ప్రభుత్వాన్ని 5 ఏళ్ల పాటు విజయవంతంగా నడిపారు. అంతేకాదు ఇలా 5 సంవత్సరాల పరిపాలనా కాలాన్ని పూర్తి చేసుకున్న ప్రధానమంత్రుల్లో నెహ్రూ, గాంధీ కుటుంబాల తరువాత మొదటి బయట వ్యక్తి మన తెలుగు తేజం పివియే. మైనారిటీ ప్రభుత్వానికి నేతృత్వం వహిస్తూ కూడా ఈ ఘనత సాధించడం ఆయన రాజనీతికి, చాకచక్యానికి నిదర్శనం. దీంతో అప్పట్నుంచి అందరూ కూడా ఆయన్ని అపర చాణక్యుడు అంటూ కీర్తించడం మొదలుపెట్టారు. పివి ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో భారత రాజకీయ, ఆర్థిక, సామాజిక వ్యవస్థలలో ఎన్నో గొప్ప మలుపులు, పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఎన్నో అవినీతి ఆరోపణలు ప్రభుత్వాన్ని, పివిని చుట్టుముట్టాయి. దివాలా తీసే స్థాయికి చేరుకున్న ఆర్థిక వ్యవస్థకు పునరుజ్జీవం కల్పించేందుకు సంస్కరణలకు బీజం వేశారు. ఆర్థిక మంత్రి మన్మోహన్ సింగ్ కు స్వేచ్ఛనిచ్చి సంస్కరణలకు ఊతమిచ్చారు. ఆ సంస్కరణల పర్యవసానమే ఆ తరువాతి కాలంలో భారత ఆర్థిక వ్యవస్థ సాధించిన అద్భుతమైన అభివృద్ధి. దీంతో ఆయన్ను ఆర్థిక సంస్కరణల పితామహుడుగా కూడా పేర్కొన్నారు. పంజాబ్ను పట్టిపీడుస్తున్న ఖలిస్తాన్ తీవ్రవాదాన్ని సైతం విజయవంతంగా అణచివేసిన ఘనత పివి ప్రభుత్వానికే దక్కుతుంది. కల్లోల కాశ్మీర్లో ఎన్నికలు నిర్వహించడంతో పాటు భారత్లో తీవ్రవాదానికి పాకిస్తాన్ ఇస్తున్న ప్రోత్సాహకాన్ని బయటపెట్టి ప్రపంచ దేశాల ముందు చర్చకు పెట్టారు. ఇజ్రాయెల్తో దౌత్య సంబంధాలను పునరుద్ధరించారు. ఆగ్నేయాసియా దేశాలతో సంబంధాలు పెంచుకోవడంతో పాటు చైనా, ఇరాన్లతో దౌత్య సంబంధాలను మరింత పటిష్టం చేశారు. తెలంగాణలోని ఓ మారుమూల గ్రామంలో పుట్టిన పివి నరసింహారావు తెలుగు నేలపైనే కాకుండా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సైతం తన ప్రత్యేకత చాటి చెప్పారు. ఒక మామూలు కుటుంబంలో పుట్టి వందే మాతరం ఉద్యమం పట్ల ఆకర్షితులై నిజాం వ్యతిరేక పోరాటంతో రాజకీయాల్లోకి అడుగు పెట్టారాయన. మంత్రిగా, ముఖ్యమంత్రిగా రాష్ట్ర రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు. ఎన్నో సంస్కరణలకు పెద్దపీట వేశారు. ఓవైపు స్వాతంత్ర సమరం, మరోవైపు నిజాం వ్యతిరేక పోరాటం. నవోదయ విద్యాలయాలు, తెలుగు అకాడమీ ఏర్పాటుకు కృషి. ప్రభుత్వ వైద్యుల ప్రైవేట్ ప్రాక్టీస్ను నిషేధించమని చెప్పిన పివి. ఏపీ సీఎంగా భూ సంస్కరణలకు నాంది పలికిన పివి. పివి నరసింహారావు
1921 జూన్ 28న వరంగల్ జిల్లా నర్సంపేట మండలం లక్నేపల్లిలో ఓ బ్రాహ్మణ కుటుంబంలో సీతారామారావు, రుక్మాబాయి దంపతులకు జన్మించారు. వరంగల్ జిల్లాలోనే పివి ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తి చేశారు. ఆ తర్వాత కరీంనగర్ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగర గ్రామానికి చెందిన పాములపర్తి రంగారావు, రుక్మిణమ్మ దంపతులు ఆయనను దత్తత తీసుకున్నారు. అప్పటి నుండి ఆయన పాములపర్తి వెంకట నరసింహారావు అయ్యారు. హన్మకొండలో మెట్రికులేషన్ పూర్తి చేసిన పివి మహారాష్ట్ర పూణేలోని ఫెర్గూసన్ కాలేజీలో బీఎస్సీ అంతరిక్ష పరిశోధనలో పట్టా పొందారు. ఆ తరువాత నాగపూర్ యూనివర్సిటీ నుంచి న్యాయశాస్త్రంలో మాస్టర్ డిగ్రీ పూర్తి చేశారు. ఎల్ఎల్బీలో ఆయన గోల్డ్ మెడల్ సాధించారు. తరువాత హిందీలో సాహిత్యరత్న పట్టా స్వీకరించారు. కాలేజీ రోజుల్లోనే వందే మాతరం ఉద్యమం వైపు ఆకర్షితులైన పివి అందులో చురుగ్గా పాల్గొన్నారు. నిజాం పాలకులకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో కీలక పాత్ర పోషించారు. 1938లోనే హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ పార్టీలో చేరి నిజాం ప్రభుత్వ నిషేధాన్ని ధిక్కరిస్తూ మిత్రులతో కలిసి వందే మాతరం గేయాన్ని ఆలపించారు. దీంతో ఆయనను ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి బహిష్కరించారు. ఓ మిత్రుడి సాయంతో నాగపూర్ విశ్వవిద్యాలయంలో చేరి అతడి ఇంట్లోనే ఉంటూ 1940 నుండి 1944 వరకు ఎల్ఎల్బీ పూర్తి చేశారు. 1940లో రాజకీయాల్లో ప్రవేశించిన పివి తాను కన్ను మూసే వరకు కాంగ్రెస్ పార్టీ నాయకుడిగానే కొనసాగారు. గోడ మీద పిల్లుల్లా వ్యవహరించే నేటి తరం నేతలకు ఇది అసాధ్యమనే చెప్పాలి. స్వామి రామానంద తీర్థ పివి నరసింహారావుకు రాజకీయ గురువు. రామానంద తీర్థకు 3 ప్రియ శిష్యులు. వారిలో పివి మొదటివారు. మరో 2 ఎస్బి చవాన్, వీరేంద్ర పాటిల్. ఈ 3 కూడా ఆయా రాష్ట్రాలకు ముఖ్యమంత్రులుగా, కేంద్ర కేబినెట్ మంత్రులుగా పనిచేశారు. వీరిలో పివిని ప్రధాని పదవి వరించింది. 1951లో అఖిల భారత కాంగ్రెస్ కమిటీలో సభ్యత్వం పొందిన పివి పార్టీలో అంచెలంచెలుగా ఎదిగారు. 1957లో కరీంనగర్ జిల్లా మంథని అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తొలిసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు పివి. ఇదే నియోజకవర్గం నుండి వరుసగా 4 సార్లు శాసనసభ్యునిగా ఎన్నికయ్యారు. 1962లో మొదటిసారి మంత్రి అయ్యారు. 1962 నుండి 64 వరకు జైళ్లు, న్యాయ, సమాచార శాఖ మంత్రిగా, 1964 నుండి 67 వరకు న్యాయ, దేవాదాయ శాఖ మంత్రిగా, 1967లో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రిగా, 1968 నుంచి 71లో న్యాయ, సమాచార శాఖ మంత్రి పదవులు నిర్వహించారు. పంతొమ్మిది 1962లో నీలం సంజీవిరెడ్డి కేబినెట్లో తొలిసారిగా మంత్రిగా బాధ్యతలు చేపట్టిన పివి రాష్ట్ర జైళ్ల శాఖను సమర్థవంతంగా నిర్వహించి మంచి పేరు తెచ్చుకున్నారు. వైద్య, ఆరోగ్య శాఖ మంత్రిగా తన మార్పులకు శ్రీకారం చుట్టారు. ప్రభుత్వ డాక్టర్ ప్రైవేట్ ప్రాక్టీస్ను నిషేధించారు. విద్యాశాఖ మంత్రిగా పివి ప్రవేశపెట్టిన విధానాలు, చేపట్టిన సంస్కరణలు నేటికి కొనసాగుతున్నాయంటే అతిశయోక్తి కాదు. నవోదయ విద్యాలయాలు, తెలుగు అకాడమీ ఏర్పాటు, ఉన్నత విద్యలో తెలుగు మాధ్యమాన్ని ప్రవేశపెట్టడం పివి విద్యాశాఖ మంత్రిగా తీసుకొచ్చిన గొప్ప సంస్కరణలు. వివాదాల జోలికి వెళ్లని పివి వ్యక్తిత్వం, పార్టీలోని ఏ గ్రూపునకు చెందని రాజకీయ నేపథ్యం ఆయనకు ముఖ్యమంత్రి పదవిని సాధించి పెట్టాయి. 1969లో కాసు బ్రహ్మానందరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణ ఉద్యమం ఊపందుకుంది. దీంతో బ్రహ్మానందరెడ్డిని తప్పించి పార్టీ హైకమాండ్ విద్యాశాఖ మంత్రిగా ఉన్న పివికి రాష్ట్ర పాలనా పగ్గాలు అప్పగించింది. 1971 సెప్టెంబర్ 30న ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన పివి 1973 జనవరి 10 వరకు ఆ పదవిలోనే కొనసాగారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా దాదాపు ఏడాదిన్నర పాటు పనిచేసిన పివి తన పాలనలో ప్రత్యేక ముద్ర వేశారు. దేశంలో తొలిసారిగా భూ సంస్కరణలు తీసుకొచ్చారు. పట్టణ భూగరిష్ట పరిమితి చట్టాన్ని ప్రవేశపెట్టారు. పివి హయాంలో తెలంగాణ ఉద్యమంతో పాటు జై ఆంధ్ర ఉద్యమాలు ఊపందుకోవడంతో చివరకు నాటి కేంద్ర ప్రభుత్వం పివిని సీఎం పదవి నుంచి తప్పించి రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించింది. నిజానికి భూ సంస్కరణల విషయంలో
పీవీకి సమకాలీన రాజకీయ నాయకులతో ఉన్న విభేదాల కారణంగానే ఆయన సీఎం పదవి కోల్పోవలసి వచ్చిందనే వాదనలు కూడా ఉన్నాయి. ఒక ఆపద్ధర్మ ప్రధానితో పాటు దేశానికి 15 మంది ప్రధానులయ్యారు. వారందరిలోనూ పీవీ తన ప్రత్యేకతను చాటుకున్నారు. తనదైన మార్కు పాలనతో దేశాన్ని ముందుకు నడిపించారు. అంతకుముందు ఎవరికీ సాధ్యం కాని, ఎవరూ ఊహించని రీతిలో దేశాన్ని సంస్కరణల బాట పట్టించారు. కేంద్ర మంత్రిగా, ప్రధానిగా అనేక నూతన విధానాలకు నాంది పలికారు. ప్రైవేటు రంగాన్ని బలోపేతం చేసి భారత్ ఆర్థిక శక్తిగా అవతరించడంలో కీలక పాత్ర పోషించారు. నేడు దేశం అనుభవిస్తున్న ఐటీ ఫలాలకు బీజం వేసింది పీవీనే. విదేశీ సంబంధాలను మెరుగుపరచడంలో పీవీ చేసిన కృషి అజరామరం. దేశాన్ని సంస్కరణల బాట పట్టించిన పీవీ అధికార విపక్షాలను సమన్వయం చేసుకుంటూ 5 ఏళ్ల పాటు సుస్థిర పాలన. ఆర్థిక సంస్కరణలతో ప్రైవేటు రంగానికి ఊతం. నేడు అనుభవిస్తున్న ఐటీ ఫలాలు పీవీ సంస్కరణల పుణ్యమే. రాష్ట్ర రాజకీయాల్లో సుదీర్ఘ ప్రస్థానం తర్వాత పీవీ కేంద్ర రాజకీయాలపై దృష్టి పెట్టారు. అనతి కాలంలోనే కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. 1977లో హన్మకొండ పార్లమెంటు స్థానం నుంచి లోక్సభకు ఎన్నికయ్యారు. రెండోసారి మళ్లీ అదే స్థానం నుండి పోటీ చేసి గెలుపొందారు. 1984-89 సార్వత్రిక ఎన్నికల్లో మహారాష్ట్రలోని రాంటెక్ స్థానం వరుసగా 2 సార్లు గెలుపొందారు. 1980-89 మధ్యకాలంలో కేంద్రంలో హోంశాఖ, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగా పనిచేశారు. 1991లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పీవీ పోటీ చేయలేదు. ఆయన రాజకీయాల నుంచి విరమించుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ సమయంలోనే కాంగ్రెస్ నేత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్యకు గురి కావడంతో పీవీని షాక్కు గురిచేసింది. సీనియర్ల ఒత్తిడితో ఆయన ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టాల్సి వచ్చింది. ఉప ఎన్నికల్లో నంద్యాల నియోజకవర్గం నుంచి గెలుపొందిన పీవీ 5 ఏళ్ల పాటు దేశానికి సుస్థిర పాలనను అందించారు. ప్రధాని పదవితో పాటు రక్షణ, విదేశీ వ్యవహారాల శాఖలను కూడా విజయవంతంగా నిర్వర్తించారు పీవీ. తెలుగు రాష్ట్రం నుంచే కాక దక్షిణాది నుంచి ప్రధాని పదవి చేపట్టిన తొలి నేతగా పీవీ రికార్డు సాధించారు. ఆ తరువాత 1996 లోక్సభ ఎన్నికల్లో నంద్యాలతో పాటు ఒడిశాలోని బర్హంపూర్ స్థానాల నుంచి పోటీ చేసిన పీవీ 2 చోట్ల గెలుపొందారు. నంద్యాల స్థానానికి రాజీనామా చేసి బర్హంపూర్కు ప్రాతినిధ్యం వహించారు. అధికార విపక్షాలను సమన్వయం చేసుకుంటూ ఆర్థిక సంస్కరణల ద్వారా దేశ పరిస్థితిని చక్కదిద్దారు పీవీ. ప్రధానిగా పనిచేసిన 5 ఏళ్ల కాలంలో పీవీ పెను మార్పులకు శ్రీకారం చుట్టారు. 1991కి ముందు దేశంలో లైసెన్స్ పర్మిట్ రాజ్ రాజ్యమేలుతుండేది. 1973లో ఇందిరాగాంధీ సర్కారు ప్రవేశపెట్టిన మోనోపలీస్ అండ్ రిస్ట్రిక్టివ్ ట్రేడ్ ప్రాక్టీసెస్ యాక్ట్ పారిశ్రామికవేత్తలు, ఔత్సాహిక వ్యాపారుల పాలిట నరకంగా ఉండేది. వారంతా ప్రభుత్వ దయాదాక్షిణ్యాల మీద ఆధారపడాల్సిన పరిస్థితి. ఆ చట్టాన్ని ప్రవేశపెట్టిన ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పాపం ఫలితంగా 1977లో అధికారం కోల్పోగా జనతా పార్టీ పగ్గాలు చేపట్టింది. కానీ మొరార్జీ సర్కారు కూడా అదే బాటలో నడిచింది. ఆ తరువాత మరోసారి పగ్గాలు చేపట్టిన ఇందిరా, ఆమె కుమారుడు రాజీవ్ గాంధీ కూడా ఆ పంథాను కొనసాగించారు. 1991లో పీవీ మన దేశంలో సంస్కరణలకు తెర తీసేటప్పటికీ మనకు అందనంత దూరంలో వెళ్లిపోయింది. 1991 జూలై 24న నాటి ఆర్థిక మంత్రి మన్మోహన్ సింగ్ తన తొలి బడ్జెట్ను లోక్సభలో ప్రవేశపెట్టారు. ఎల్పీజీ అనే తారక మంత్రంతో సంస్కరణలకు పెద్దపీట వేశారు. ఎల్పీజీ, లిబరలైజేషన్, గ్లోబలైజేషన్, ప్రైవేటైజేషన్. అప్పటిదాకా ప్రభుత్వ దయాదాక్షిణ్యాలపై ఆధారపడిన ప్రైవేటు రంగం ఎల్పీజీ కారణంగా శరవేగంతో అభివృద్ధి బాటలో పయనించింది.
ఆర్థిక సంస్కరణలతో అన్ని రంగాల్లో వినూత్న మార్పులు చోటు చేసుకున్నాయి. 1992లో దేశంలో ఏర్పాటైన తొలి ప్రైవేట్ బ్రాడ్కాస్టర్ జీ టెలిఫిలిమ్స్ అంత్యాక్షరి లాంటి కార్యక్రమాలతో ఒక ఊపు ఊపింది. విమానయాన రంగంలో జెట్ ఎయిర్వేస్, టెలికాం రంగంలో భారతీ ఎయిర్టెల్, బ్యాంకింగ్లో ఐసిఐసిఐ, యూటీఐ పరుగులు తీశాయి. నేడు మనం అనుభవిస్తున్న ఐటీ ఫలాలు కూడా పీవీ ఆర్థిక సంస్కరణల పుణ్యమే. ఇలా అన్ని రంగాల్లోనూ కొత్తదనం పరిమళించింది. ప్రైవేటు రంగం ద్వారా కొత్తగా వచ్చిన ఉపాధి అవకాశాలతో మధ్యతరగతి ప్రజల సంఖ్య పెరిగింది. 1991లో 20 టన్నుల బంగారాన్ని తనఖా పెట్టిన భారతదేశమే 2009లో సగర్వంగా 200 టన్నుల బంగారాన్ని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ నుంచి కొనుగోలు చేసింది. ప్రపంచీకరణ వల్ల విదేశీ వ్యాపారుల పోటీకి తట్టుకోలేమేమోనన్న తొలినాళ్ల భయాల నుంచి నేడు భారతీయులు సైతం అంతర్జాతీయ స్థాయిలో పోటీ ఇచ్చే దశకు ఎదిగారు. ఆర్థికంగా దేశాన్ని పటిష్టం చేసిన పీవీ 1996లో ప్రధాని పదవి నుంచి దిగిపోయిన తర్వాత కూడా ఏ ఒక్క విమర్శ రాకపోవడం ఆయన పాలనా తీరుకు నిదర్శనం. కొన్ని సందర్భాల్లో ఆయన మెతకగా వ్యవహరిస్తారని, మౌనంగా ఉంటారని అభిప్రాయాలు తప్ప పీవీ గురించి ఎలాంటి విమర్శలు లేవు. గడిచిన గతాన్ని, రాబోయే భవిష్యత్తును ఏమాత్రం ఆలోచించకుండా ప్రస్తుతం ఏం చేస్తే దేశానికి, ప్రజలకు మేలు జరుగుతుందనే ఎజెండాతోనే పీవీ ముందుకు వెళ్లేవారని రాజకీయ విశ్లేషకులు, ఆప్తులు ఆయనను ప్రశంసించేవారు. కాంగ్రెస్ పార్టీ టికెట్ లభించకపోవడంతో పీవీ 1998లో లోక్సభకు వచ్చిన మధ్యంతర ఎన్నికల్లో పోటీ చేయలేదు. ప్రధాని పదవీ కాలం ముగిసిన తర్వాత దాదాపు 8 సంవత్సరాల పాటు పదవులకు దూరంగా ఉంటూ సాహిత్య సేవ చేస్తూ కాంగ్రెస్తోనే తన అనుబంధం కొనసాగించారు. బహుభాషా కోవిదుడుగా, రాజకీయ మేధావిగా, గొప్ప సంస్కరణకర్తగా గుర్తింపు పొందిన పీవీ నరసింహారావు 2004 డిసెంబర్ 23న ఢిల్లీలోని ఎయిమ్స్లో తుది శ్వాస విడిచారు. పీవీ పాలనా కాలంలో అనేక రహస్య పత్రాల సమాచారాన్ని ఓ సీనియర్ జర్నలిస్ట్ పుస్తక రూపంలో తీసుకురాబోతున్నారు. అంతటి గొప్ప పదవులు నిర్వహించిన పీవీ లాంటి నేతను రాష్ట్రంలో, కేంద్రంలో అధికారంలో కొనసాగిన ప్రభుత్వాలు ఏవీ కూడా పట్టించుకోలేదు, సముచిత రీతిలో గౌరవించలేదు. ప్రత్యేక తెలంగాణ ఆవిర్భావం తర్వాత ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ సారథ్యంలోని తొలి ప్రభుత్వం పీవీ జయంతిని అధికారికంగా నిర్వహించి ఆయన కీర్తిని దశదిశలా చాటింది. ఇది రాజకీయ చదరంగంలో జగజ్జేతగా నిలిచిన ఓ తెలుగు బిడ్డకు దక్కిన గొప్ప గౌరవంగా భావించాల్సిందే. ఆయనను గౌరవించడం తెలుగువారు తమను తాము గౌరవించుకున్నట్లే. ఎందరో ప్రధానులు వస్తుంటారు, పోతుంటారు. కానీ దేశానికి పీవీ చేసిన సేవలు చిరకాలం గుర్తుండిపోతాయి. ఆర్థిక సంస్కరణల పితామహునిగా పేరు గడించిన ఓ తెలుగు తేజం కీర్తి శాశ్వతంగా నిలిచిపోతుంది. గ్రూప్ రాజకీయాలకు మారుపేరైన కాంగ్రెస్ పార్టీలో మచ్చలేని నాయకుడిగా ఎదిగిన పీవీ ఎందరికో ఆదర్శం. రాజకీయ నేతగా, బహుభాషా కోవిదుడుగా, సాహితీవేత్తగా పీవీని తెలుగు జాతి ఎల్లవేళలా స్మరించుకుంటుంది. ఆయన చూపిన సంస్కరణల బాటలో దేశం ముందడుగు వేస్తూనే ఉంటుంది. ఇది ఇవాల్టి బిగ్ బ్యానర్. రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి భారత్ టుడే, దేశం కోసం ధర్మం.